అదే అస్తమిస్తుంది దీని డామినెన్స్ అనడానికి ఈ ఇరాన్ యుద్ధం అనేది ప్రధాన ఉదాహరణగా నిలిచిపోయింది. అంజరావు గారు, అమెరికా గల్ఫ్ దేశాల్లో ఉన్న మిలిటరీ బేస్లను వాడుకుని ఇరాన్పై దాడి చేస్తోంది. సో ఇరాన్ కూడా ప్రతిగా గల్ఫ్ దేశాల్లో ఉన్న మిలిటరీ ఎయిర్ బేస్ల మీద కాకుండా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి. తాజాగా ట్రంప్కు గల్ఫ్ దేశాలు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మిలిటరీ బేస్లు, తమ దేశంలో ఉన్న మిలిటరీ బేస్లను దయచేసి వాడుకోవద్దు అని చెప్పేసి. సో ఇరాన్ యుద్ధ వ్యూహం ఫలిస్తోంది అనుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యుఏఈ, ఈ బహ్రెయిన్, ఖతారు, సౌదీ అరేబియా ఎక్కువ ఇరాన్ క్షిపణులు, డ్రోన్లకి గురవుతున్నాయి. ఇప్పుడు యుఏఈ అధ్యక్షుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ఫోన్ చేసి నువ్వు ఎట్టి పరిస్థితులు యుద్ధాన్ని తొందరగా ముగించు, లేకపోతే యుద్ధాన్ని ఆపండి అన్నట్టు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈవెన్ బహ్రెయిన్, సౌదీ అరేబియా కింగులు కూడా ఈ ట్రంప్తో ఇది మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, గల్ఫ్ దేశాలు ముఖ్యంగా జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, సున్నీ దేశాలు ఏంటంటే అమెరికా మీద ప్రెజర్ తెస్తున్నాయి. ఎందుకంటే అనవసరంగా మీరు యుద్ధాన్ని తేవడం వల్ల ఇరాన్ క్షిపణులన్నీ మా మీద వేస్తుంది, డ్రోన్లు వేస్తుంది, మా సిటీలు, మా ఎంబసీలు, మా ఎయిర్ బేస్లు కాలిపోతున్నాయి, నువ్వు రక్షించలేని పరిస్థితి. కాబట్టి యుద్ధాన్ని తొందరగా ముగించనే ప్రెజరు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఉంది అనేది మనకు సుస్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఇది ఎవరి వ్యూహం అంటే ఇరాన్ వ్యూహం. ఇరాన్ ఏం చేసింది, యుద్ధం మొదలైన తర్వాత అయతొల్లా అలీ ఖైమని చంపేసిన తర్వాత వెంటనే అది రెస్పాండ్ అయ్యి గల్ఫ్ దేశాలని అటాక్ చేసేసింది. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి, ఈ బహ్రెయిన్ ముఖ్యంగా, తర్వాత ఖతార్లో ఉన్న సౌదీ అరేబియా ఎయిర్ బేస్లు అన్నిటినీ 17 ఎయిర్ బేస్లని, అంటే 27 ఎయిర్ బేస్లని 14 దేశాల్లో అటాక్ చేసింది. దీనివల్ల ఇప్పుడు మళ్ళీ ఇది 8వ రోజున ఏంటంటే పెజాస్కిన్ ఇరాన్ అధ్యక్షుడు ఏం చేశాడు, గల్ఫ్ యుద్ధాల మీద, గల్ఫ్ దేశాల మీద నేను అటాక్ చేయను, కానీ ఆయా దేశాల్లో అమెరికా సైన్యం అక్కడ నుంచి అటాక్ చేస్తే అటాక్ చేస్తారన్నాడు. వెంటనే ఈ వ్యూహం ఫలించింది. అంటే అమెరికా ఏంటంటే అమెరికా ఒంటరిది అయ్యింది. తర్వాత గల్ఫ్ దేశాలు కూడా మా నుంచి అటాక్ చేస్తే ఇరాన్ అటాక్ చేద్ది, లేదా చేయదు. కాబట్టి అమెరికా యుద్ధం కొనసాగినంతకాలం ఒక డేంజర్ ఉంటుందని వెంటనే గల్ఫ్ హర్మూజ్ స్ట్రైట్ మళ్ళీ ఓపెన్ అవ్వాలి, లేకపోతే ఆర్థిక వ్యవస్థలు చిట్లిపోతున్నాయి. కాబట్టి ఈ గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. నువ్వు ఎలాగో యుద్ధాన్ని ముగించలేదు, 10వ రోజు 11వ రోజు ఇంకా అయిపోతుంది, దీర్ఘకాలికం అయిపోద్ది, మళ్ళీ మాకు ఈ డేంజర్ పోలేదు, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యింది, ఇరాన్ చెప్తుంది కానీ మా మీద అటాక్ చేసింది, ఎందుకంటే ఈ ఆర్మీ ఎయిర్ బేస్లు ఉన్నాయి, వాటిని మేము ఖాళీ చేయడం వల్లే, ఖాళీ చేయమని మేము చెప్పలేం, కానీ యుద్ధాన్ని అయితే ముగించండి అని అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి అనమాట. అంటే ఇరాన్ వ్యూహం ఫలిస్తుంది. ఈ వ్యూహం వెనకాల ఈ చైనా, రష్యాలు ఉన్నాయి అనేది ఇక్కడ అవగతం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రష్యా సహాయం లేకపోతే ఇంత అటాక్ ఇరాన్ చేయలేదు. ఏ చైనా సహాయం లేకుండా కూడా ఇరాన్ ఇంత యాక్యురేట్గా అటాక్ చేయలేదు. ఇప్పుడు రష్యా, చైనాలు, ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ రంగంలోకి వచ్చి ఈ యుఏఈ దేశాలతో మాట్లాడి వాటికి అభయం ఇచ్చి ఇరాన్ ద్వారా అటాక్ చేయించనని ఇది రాజీ కుదుర్చాడు, గల్ఫ్ దేశాల మీద అటాక్ లేనట్టు. అంటే రష్యా పలుకుబడి పెరిగింది, అక్కడ చైనా పలుకుబడి పెరిగింది, అమెరికా పలుకుబడి తగ్గింది. ఎందుకంటే అమెరికా ఎయిర్ బేస్లు ఎందుకు పెట్టారు, అమెరికా ఎయిర్ బేస్లు ఆర్మీ ఉంటే మమ్మల్ని రక్షిస్తాయని పెట్టారు, కానీ అమెరికా ఎయిర్ బేస్లు ఉండడమే వాటికి సావుకు వచ్చినట్టు అయింది. కాబట్టి ఆర్మీ ఎయిర్ బేస్లు తీయమనలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాని యుద్ధం ఆపండి అన్నట్టు ప్రెజర్ వచ్చింది. కాబట్టి ఇరాన్ దౌత్యం ఫలించింది. చైనా, రష్యాలకు అతిపెద్ద విన్గా మనం చెప్పుకోవచ్చు. ఒక అద్భుతం మాత్రం అంటే ఇరాన్కి ఫేవర్గా ఇది మారుతుంది, ట్రంప్కి వ్యతిరేకంగా ఇది మారుతుంది. కాబట్టి ట్రంప్ వెంటనే యుద్ధాన్ని ఉపసంహరించాలి, ఇరాన్తో ఏదో డీల్ కుదుర్చుకుని అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. హర్ముజ్ స్ట్రైట్